అందరికీ నమస్కారం. అందరికీ కళ్యాణ్ విత్ నానమ్మ ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే నేను మీ ముందుకి ఇంకో కొత్త వెరైటీ రెసిపీతో వచ్చేసాను. అదే చికెన్ పచ్చడి. చికెన్‌తో ఎప్పుడు నార్మల్ ఫ్రైస్, కర్రీస్, బిర్యానీ ఇలాంటివే తింటూ ఉంటాం కదా! సో, ఒకసారి కొత్తగా ఇలా పచ్చడి కూడా ట్రై చేసేయండి. ఇంగ్రీడియంట్స్ రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోద్దే. గంట కొడితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీకు. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? నేనైతే 1 kg చికెన్ చెప్తున్నానండి. చికెన్ నీట్‌గా బోన్లెస్ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకున్నాం. అండ్ వాటికి ఒక డజన్ నిమ్మకాయలండి. అంటే మాకు ఆ నిమ్మకాయలో కొంచెం రసం తక్కువ ఉంది కాబట్టి మేము డజన్ తీసుకున్నాం. అండ్ గరం మసాలా దినుసులు, అదే సాజీరా, యాలుకలు, లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క అన్నీ ఒక టీ స్పూన్ తీసుకున్నాం. అవన్నీ పౌడర్ చేసి పెట్టేసుకోండి ముందే. చెప్పాను కదా, 1 kg చికెన్కి చెప్తున్నాను నేను. అండ్ పచ్చళ్ళు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపిండి, అలాగే ఆవపిండితో పాటు మెంతిపిండి. ఆ రెండు వేస్తేనే మనకి మంచి ఆ పచ్చడి టేస్ట్, ఫ్లేవర్ అన్నీ వస్తుంటాయి. అండ్ నాన్ వెజ్ కాబట్టి మా నాన్నమ్మ స్పెషల్ అని చెప్తుంటాను కదా, గరం మసాలా. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ అంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పడాల్సిందే. అండ్ పచ్చల కారం లేదా పచ్చికారం అని కూడా అంటారు, అది. ప్లస్ కొద్దిగా ఉప్పు, మెత్తటుప్పే అండి, మనం కల్లుప్పు వాడడం. మెత్తటుప్పుతో పాటు మనం ఎందుట్లో అయినా వేసుకునే కామన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు. అంతేనండి, ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్. వీటితో మనం చికెన్ పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు. ముందు ఆ చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, అందులోకి అన్నీ కొంచెం కొంచెం, అంటే చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, ఏం లేదండి, జస్ట్ ఆ ముక్కలకి తొందరగా పట్టడానికి మాత్రం వేసుకుంటున్నాం. అలాగే ఒక చిటికెడు పసుపు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేట్టు కలుపుకోండి. ఎందుకంటే ముందే కలిపి పెట్టుకుంటే ఆ ముక్కలకి కూడా మంచి ఫ్లేవర్స్ అన్నీ ముందే బాగా పడతాయి అన్నమాట, ఉప్పు కారం అంతా కూడాను. సో ముందు అట్లా కలిపి పెట్టేసుకోండి. ఒక 1 hour అలా వదిలేస్తే ఎక్కువ ముక్కలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత ఏదో ఒక నాన్ స్టిక్ దాంట్లో అయితే బెటర్. ఆయిల్ బాగా హీట్ చేసుకోండి, ఏ ఆయిల్ అయినా పర్లేదు. అందులోకి ఈ చికెన్ ముక్కలన్నీ వేసేయండి. ఇందాక మనం మ్యారినేట్ అని చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసేయండి. ఎందుకని నాన్ స్టిక్ ప్యాన్ అన్నానంటే, చికెన్ కదా, అండ్ అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తర్వాత వేస్తాం కాబట్టి అవన్నీ బాగా అడుగంటుకుంటాయి అన్నమాట. చికెన్ కూడా ఈజీగా అడుగంటుకుంటుంది. సో నాన్ స్టిక్ ప్రిఫర్ చేయండి, లేకపోతే అనవసరంగా మనం అట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ అవి వేయించుకునేటప్పుడు. నాన్ స్టిక్ అనుకోండి, మనకి ఏ బాధ ఉండదు. చూసారు కదా, ఏ మాత్రం అంటుకోదన్నమాట. ఆయిల్ కూడా మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వాడుకోవచ్చు. మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడుకుంటే అదే వాడుకోవచ్చు. దీనికి స్పెషల్గా ఈ ఆయిల్ వాడాలి అన్న రూల్ అయితే ఏం లేదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చక్కగా ముక్కలన్నీ వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చికెనే కదండి, ఎంతోసేపు పట్టదు, చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి. అందరికీ తెలిసిందే కదా. చూసారు కదా, వేసిన కొద్దిసేపటికే ఫస్ట్ అలా వైట్గా అవుతాయి అన్నమాట. బ్రౌన్ అవ్వు, ఫస్ట్ వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. అండ్ అలా కొంతసేపు ఉంచే కొద్దీ, అవి వేగే కొద్దీ మెల్లిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఆ టైంలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ అది కూడా వేసేసేయండి. అది కూడా వేసి ముక్కలన్నిటిలోని బాగా కలపండి. అండ్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోపు చికెన్ కూడా మిగిలిన ఏమన్నా పచ్చి ఉంటే అది కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. అట్లా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అంతే. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి మన చికెన్ ముక్కలు. అంతే, ఆ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్నాక చల్లారనివ్వండి. వేడివేడిగా చేసేయొద్దు. ఆ ముక్కలు అన్నీ కొంచెం చల్లారనివ్వండి. కొంచెంసేపు అలా పక్కన ఉంచండి. ఆ ముక్కలన్నీ చల్లారినాక, ఆ హీట్ అంతా తగ్గినాక కొద్దిగా పసుపు, చిటికెడు అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక ముక్కలు కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అండ్ మీరు గుర్తుపెట్టుకొని, మనం ముక్కలు కలిపేటప్పుడు మ్యారినేషన్ అప్పుడు ఉప్పు కారం వేసాం. సో ఉప్పు కారం చూసి వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చూసారు కదా, మేమైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అలాగే కారం కూడా పచ్చికారం అండి, కూరకారం అవి వాడొద్దు, పచ్చికారమే ప్రిఫర్ చేయండి. అంటే జస్ట్ ఏ మిక్స్ లేని ఎండుమిరపకాయలు డైరెక్ట్గా కారం అన్నమాట.
ఏ మిక్స్ ఉండదు వాటిలో. దాన్ని పచ్చికారం లేదా పచ్చల కారం అంటారనమాట. అది కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గరం మసాలా పౌడర్. అది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ స్టమక్లో మంట రావడం అలా అవుతుంది కాబట్టి. అండ్ పచ్చళ్ళు అంటే తెలిసిందే కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవపిండి. అది ఒక 2 టేబుల్ స్పూన్స్. కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కూడా ఏం పట్టవన్నీ. అండ్ మెంతిపిండి ఒక 1 టేబుల్ స్పూన్, లేకపోతే ఇంకొంచెం తక్కువ అయినా పర్వాలేదు, ఎందుకంటే మెంతిపిండి ఎక్కువైతే చేదైపోతుంది కాబట్టి. అండ్ ఇందాక మనం గరం మసాలా గ్రెయిన్స్ పౌడర్ చేసి పెట్టుకోమన్నాను కదా, ఆ పౌడర్. అండ్ నిమ్మరసం చూసారు కదా, 12 కాయలకి అంతే, కొంచెమే రసం వచ్చిందనమాట. సో మీరు రసం బట్టి కాయలు తీసుకోండి, ముందే ఫిక్స్ చేసేసుకోవద్దు. అయిపోయినాక మొత్తం ముక్కలన్నిటికీ బాగా అన్నీ పట్టేటట్టు మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు అప్పటికప్పుడు కూడా చేసుకొని తినేసేయచ్చు, ఎందుకంటే కర్రీస్ కన్నా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. సో ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.